అందుకే ఆ రోజున పోలీస్ వర్గం అంటారు. ఆ రోజు తెల్లవారుజామున నదుల్లో, చెరువుల్లో వందల దీపాలు వదిలిపెట్టడం, 30 వత్తుల దీపాలు వెలిగించడం అనే ఆచారం ఎందుకంటే పురాణం చెప్పిన ప్రతీక ఇదే. ఆ రోజు చేయవలసిన పూజా విధానాలు ఎటువంటి? తెల్లవారుజామునే నది, చెరువు లేదా వద్ద స్నానం చేయాలి. మన ఇంట్లో అది అవైలబిలిటీ లేకపోతే మన ఇంట్లోనే స్నానం చేయొచ్చు. ఇంటి ముందు లేదా నది ఒడ్డున అరటి డొప్పలో 30 వత్తులు పెట్టి దీపాలు వెలిగించి నీటిలో వదలాలి. ఆ తర్వాత మండపంలో లేదా ఇంటి గుడారంలో భక్తిపూర్వకంగా పోలీస్ వర్గం కథ చెప్పుకోవాలి. అక్షింతలు వేసుకోవాలి. దీపదానం, స్వయం పాకం, బ్రాహ్మణులకు భోజనం ఇవ్వడం వంటి చాలా పవిత్ర కార్యాలు ఈరోజు చేసుకోవచ్చు. ఆచారం కేవలం రీతిగా కాకుండా శక్తి సమతుల్యం భావన ఉంది. తల్లి భూమి, గ్రామదేవత శుద్ధి చేసుకోవడం, నది నీరు శుద్ధి జరగాలని, దీపజ్యోతి చెడు శక్తులను తొలగిస్తుంది. హోలీ కథలో ప్రధానంగా నిష్కలమైన భక్తికి గుర్తుగా సూచన ఉంది. సమాచారం ప్రకారం చిన్న కోడలిగా ఉండి అన్ని వెంటనే ఎదుర్కొని భక్తిని నిలబెట్టుకుంది. అలాగే దీపాలు నీటిలో వదిలించడం అంటే అగ్నిశక్తి నీటితో కలిసిపోవడం.